తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. 2026వ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తులారాశి వారికి ఈ 2026వ సంవత్సరంలో జాతకం ఎలా ఉండబోతోంది? మొత్తం 12 రాశులలో తుల అనేటువంటిది విశేషం అండి. ఎందుకంటే ధర్మాత్ములు అధర్మాత్ములు ఆ రాశికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. మనం తిన్నా తినకపోయినా 10 మందికి అన్నం పెట్టాలి అనేటువంటి ధర్మాత్మలు అందులోనే ఉంటారు. 10 మందికి పెట్టి మనం తినాలి అనుకునే వాళ్ళు, మనం తిని 10 మందికి పెట్టాలి అనుకునే వాళ్ళు, అలాగే 10 మందిని మోసం చేసి మనం తినాలి, 10 మందిని కడుపు కొట్టి మనం బ్రతకాలి, 10 మందికి అబద్ధాల ప్రమాణాలు చేసి మనం బ్రతకాలి. ఈ 2 తత్వాలు ఆ రాశిలో ఉంటాయండి. చిత్తార్థం స్వాతి విశాఖ త్రయ తులా అంటారు. చిత్తార్థం అంటే కుజుడు, స్వాతి రాహువు, విశాఖ బృహస్పతి. ఈ మూడిట్లకి కూడా అస్సలు పడదు, ఒక క్షణం కూడా పడదు. మంచి చేసేవాడు మంచి చేస్తూనే ఉంటాడు ఎవరైనా చెప్పినా, చెడు చేసేవాడు ఎవరు చచ్చినా నాకు సంబంధం లేదు అనే తత్వం తులారాశికి చాలా గొప్పగా ఉంటుందండి. వీడు తులారాశి అంటే అతను మంచివాడు అనుకోవడానికి వీల్లేదు, చెడ్డవాడు అనుకోవడానికి వీల్లేదు. అందులోనూ విశాఖ నక్షత్రం విశేషం జన్మతఃగా. ఆ విశాఖ నక్షత్రంలో నాకు లేకపోయినా నీకు పెడతా అనే వ్యక్తి, నాతో పాటుగా నిన్ను చూసుకుంటా అనేటువంటి వ్యక్తి, నాకన్నా ఎక్కువగా నువ్వు ఉండు అనేటువంటి వ్యక్తి, నాకు లేకపోయినా నువ్వు బాగుంటే చాలు అనుకునేటువంటి వ్యక్తి, నాయన నేను కడుపులో తిన్నాను నువ్వు కూడా తిన్నావా అని అడిగే వ్యక్తి, నువ్వు తిను నాన్న ముందు నేను తింటానటువంటి వ్యక్తి. వీళ్ళారుగురిది ఒక తత్వం. నువ్వు ఏదైతే నాకెందుకు, నాది నాకు కావాలి, నాది నాకు కావాలి అనేటువంటి దానికోసం సంబంధాలని కూడా మార్చేస్తారు. భార్యాభర్తల్ని అన్నతల్లిని చేస్తారు. అసలు ఇక ఏం మాట్లాడతారో అర్థం కాని ఒక తత్వవేత్తలు కూడా అందులో ఉన్నారండి. అందుకనే నేను మామూలుగా తులారాశి అనగానే అందరూ దాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. అసలు ఎందుకు చూస్తున్నారు అనేటువంటి విషయం ఎవరు అడిగినా గురుగారు తులారాశి గురించి ఎలా ఉంటుంది, 100కి 98 మంది తులారాశి గురించి అడుగుతూ ఉంటారు. అసలు దాని మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు, ఇవన్నీ బయటపడ్డాయి. నిజంగా అమ్మ తులారాశిలో జన్మించడం దానంత అదృష్టము లేదు, దాని దురదృష్టము లేదు. ఆ వాడు పుట్టినటువంటి సమయానికి ఉండే లగ్నం ఏదైతే ఉంటుందో దైవకృతము అయితే నువ్వు ఎక్కడ ఉన్న 100 మందికి నువ్వు తోడుగా నిలబడతావు. ఇప్పుడు ఆ తులారాశిలో జన్మించిన వారిలో కొంతమందికి మాత్రం కారాగార యోగం కూడా పట్టబోతుంది. జాగ్రత్తగా ఉండాలి. చేసినటువంటి అధర్మమైనటువంటి పనులకు కర్మ అనుభవిస్తారంటారు చూశారండి. అటువంటిది మాత్రం శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళేటువంటి అవకాశం దగ్గరలో ఉంది. చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. ఏమవుతుందిలే అనుకుంటే కాపాడేటువంటి వ్యక్తికి దొరకడం కష్టం. జన్మస్థానానికి వెళ్లకుండా ఉండటమే యోగం. వెళితే అక్కడి నుంచి బయటికి తీసుకుని వచ్చి కాపాడేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. కాపాడటం కష్టం. పరిస్థితి అయితే మొత్తం తారుమారయ్యే పరిస్థితి ఉంది. అంటే ఏదైతే మనం ఏదైతే చేసేద్దాం, చెందేద్దాం, ఉండేద్దాం, చూసేద్దాం, కానిచ్చేద్దాం అనుకుంటాం అన్నీ కూడా తిరగదిప్పి మనం ఎవరికైతే చెప్పిన మాటలు చెప్పుకుంటూ వస్తున్నామో వాళ్ళందరి నుంచి మనకు రిఫ్లెక్షన్ అనేటువంటి తగలబోతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళలో ఈ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ క్షణమైనా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళటానికి అన్ని సన్నాహాలు అవుతున్నాయి కనుక చాలా అప్రమత్తంగా ఉండండి. నేను చెప్పకూడదు ఈ మాట, కానీ ఎందుకు చెబుతున్నాను అంటే
తలరాత మార్చుకునేటువంటి భాగ్యం భగవంతుడు కలిగిస్తున్నాడు కాబట్టి మార్చుకుంటారేమోనని, అంతకుమించి వేరే ఏం లేదు. అయినా మేము ఇంతే ఉంటాము అంటే ఎవరి కర్మకి ఎవరి కర్తలండి? ఇప్పుడు చాలామంది అంటుంటారు కర్త నువ్వే, కర్మ నువ్వే, ప్రేరకుడు నువ్వే, ఆమోదకుడివి నువ్వే. అంటే ఈ 4 రకాలుగా అనుభవించవలసిన పరిస్థితి కూడా నీకే ఏర్పడుతుంది. కాబట్టి మెలకువతో ఉండి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు చక్కదిద్దుకుంటూ మీదకి రాకుండా భగవత్ ప్రేరణ చేసుకుంటూ అపరాధ సహస్రాన్ని అనేటువంటి తత్వంలో తప్పులు చేశాను ఎన్నో రకాలుగా, దాని నుంచి కాపాడు అనేటువంటి తత్వంలో భగవంతుడు అనేది తాత్కాలికంగా ఆ క్షణానికి బయటికి వస్తే చాలు అని కాదు, ఇకపై అటువంటి పరిస్థితిలో ఉండను, నన్ను నేను మార్చుకుంటాను అనే ఆలోచన తెచ్చుకొని ఎక్కడికి ఎంత ఎవరి దగ్గర ఎలా దొరికితే అది తీసుకోవడం కాకుండా ఎదుటి మనిషికి మనం చేసేటువంటి దానికి అపకారానికి కొంచెమైనా ఉపకారం చేసేటువంటి బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా మలుచుకోవటం అనేటువంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో తులారాశి వారికి చాలా అవసరం. అందరూ అలానే ఉన్నారని చెప్పరమ్మా. అందరూ చెప్పే కొంతమంది వారి వారి లగ్నాన్ని అనుసరించి చిత్తార్థం స్వాతి విశాఖత్రయస్తుల అన్న నేను. కాబట్టి ఈ నక్షత్రాలలో ఈ విధానంలో ఎవరున్నారో వారికి అర్థమైపోతుంది మనకి ఏం నడుస్తుంది, మనం ఎలా ఉంటున్నాము అని. వారు మాత్రం ఇటువంటి పరిస్థితులలో ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండటమే కాకుండా సాధ్యమైనంత వరకు దక్షిణామూర్తి స్వామి వారికి పాశుపత ప్రయోగంగా 11 రోజుల పాటు ఆరాధన చేసుకోగలిగితే బయట పడడానికి వాళ్ళకి అవకాశం ఉంటుందమ్మా. ఎందువల్లనంటే గేలానికి చిక్కుకోనంత వరకే ఎన్ని వేషాలైనా వేయచ్చు, అడుగుదరకు చిరుదరకు చేకరచ్చు, గంతులు చేదన చేయొచ్చు. ఒక్కసారి గేలానికి చిక్కితే ఏం చేయలేదు. ఇంకా అర్థమయ్యేది చెప్పాలంటే నెత్తి మీద జుట్టు ఉంటే దాన్ని ఎంత కొప్పైనా ఎటైనా ఏ పక్కన పెట్టచ్చు, ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడ పెట్టచ్చు, ఎటైనా కుప్పు పెట్టచ్చు. బోడుగుంటేనే ఎందుకుతాం మనం. అట్లా చేసినటువంటి అకార్యాలకు అకృత్యాలకు కర్మ పరిపూర్ణంగా అనుభవించేటువంటి స్థితి శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళే యోగం కళ్ళ ముందు ఉంది. చాలా జాగ్రత్తగా అనుసరించుకుంటూ దానికి తగ్గ ఆరాధనలు భగవంతుని ఆరాధన చేసుకుంటూ 11 రోజుల పాటు దక్షిణామూర్తి స్వామివారికి కొన్ని ప్రత్యేకమైన ఆరాధనలు ఉంటాయి. అవి చేసుకొని ఆయన అనుగ్రహాన్ని పొందితే శ్రీకృష్ణ జన్మస్థానమునికి వెళ్లకుండా ఉండడానికి మార్గం కలుగుతుంది. నీకు పట్టేటువంటి కర్మ నుంచి బయటపడతామని చెప్పట్లా, ఆ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లకుండా ఇంకొంతకాలం నీకేదైనా నువ్వు జాగ్రత్త పడడానికి మార్గం నీకు అక్కడ గోచరిస్తుంది. కాదు కూడదు, మీరు చెప్పేది మీరు చెప్పారు, నాకు తెలిసి నేను ఎలా ఉండాలి అనుకుంటే ఓకే మంచిది శుభం. నువ్వు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తే నాకు వచ్చే నష్టం లేదుగా. నిన్ను నమ్ముకున్న వాళ్ళు నీ కుటుంబీకుడికే ఇబ్బంది. ఇబ్బంది విషయం పక్కన మనకి బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు? ఆ మార్గాన్ని కూడా మొత్తం మనం క్లోజ్ చేసుకునే స్టేజ్కి వచ్చాం. కాబట్టి ఈ దక్షిణామూర్తి స్వామివారిని 11 రోజుల పాటు జాగ్రత్తగా ఆరాధించుకోవడం వలన శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళేటువంటి సమయం పెరుగుతుంది, కాస్త సమయం మనకు దొరుకుతుంది. పెరగడం అంటే ఇప్పుడు ఈ 90 రోజుల వ్యవధిలో అనుకున్నాం కాబట్టి కాస్త సమయం ముందుకు వెళ్ళవచ్చు. కానీ అది తప్పదు, అది మాత్రం తప్పదు. అంటే వెళ్ళి బయటికి రావడానికి, బయటికి రాలేకుండా ఉచ్చులో పడిపోవడానికి తేడా ఉంటుంది చూడండి. ఆ స్థితి అనేటువంటిది వాళ్ళకి కళ్ళ ముందు కనిపిస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. తులారాశి వారు అందులో ఈ ఒక నక్షత్ర విధానంలో జన్మించి ఈ రకమైనటువంటి ఎవరికైతే కనిపిస్తున్నాయో వారు జాగ్రత్త పడండి. తత్మావాళ్ళు ఉన్నారు, మనం తినకపోయినా వాళ్ళకి పెట్టాలి. వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నా వాళ్ళకి మనం ఉపకారం చేయాలని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎందుకు తత్వం రావట్లే? వాళ్ళు తులారాశిలో ఉన్నారుగా. అంటే కర్మ అనేది నువ్వు ఏ రాశిలో పుట్టావు, ఏ నక్షత్రంలో ఉన్నావు అనేటువంటిది కాదు.
నువ్వు ఏం చేసావు, నువ్వు చేసినటువంటి దానికి సుకృతం దుష్కృతం. ఇదే తులారాశిలో సుకృతమైనటువంటి శుభకరమైనటువంటి యోగాన్ని అనుభవించే వాళ్ళు ఉన్నారు, ఏ ఇబ్బందులు లేకుండా. ఇదే తులారాశిలో జన్మించి దుష్కృతంగా పాపక్రియల్ని కూడా అనుభవించేటువంటి విధానాలు అందులోనే. ఒకే దాంట్లో రెండు ఉన్నాయి అని అంటే ఎంత స్పెషల్ తులారాశి అనేటువంటి విషయం మనం తీసుకోవాలి. అది పరిస్థితి. గురుదక్షిణామూర్తి స్వామివారి ఆరాధన చాలా విశేషం, తప్పదు. చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు గురుగారు.